జూన్ 11. రాను రాను వదిన గారు నన్ను నిందించడం ఎక్కువైపోతోంది. చెప్తే రాజేష్ బాధపడతారు. నాలో నేనే కుమిలిపోతున్నాను. జూన్ 18. ఈ డాక్టర్ ధోరణి ఏం బాగుండడం లేదు. అతని మాటలో తీరు నాకేం నచ్చడం లేదు. జూలై 2. రాజేష్ ఇంట్లో లేరు, అవుట్డోర్కి వెళ్లారు. డాక్టర్ తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. రానన్నాను. జూలై 4. డాక్టర్ మళ్ళీ పిలిచాడు, బలవంతం చేశాడు. నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ వదిన గారు బలవంతం చేశారు. డాక్టర్ని అమర్యాద చేస్తున్నానని నిందించారు. నేను వెళ్ళక తప్పలేదు. జూలై 5. డాక్టర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతని ప్రేమ కలాపాలు మొదలెట్టాడు. నాకు భయం వేసింది. ఉన్నట్టుండి నాకంతా మత్తుగా ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏదో లైట్ వెలిగింది. ఉడికిపిడి లేచాను. ఎలాగో శక్తి తెచ్చుకొని ఆ నరకం నుంచి బయటకు వచ్చేశాను. జూలై 12. డాక్టర్ ఫోటో చూపించాడు. తన కోరికను మన్నించకపోతే రాజేష్కు చూపెడతానన్నాడు. ఈ ఫోటో రాజేష్ చూస్తే నన్ను అనుమానిస్తే నా జీవితం ఏం కావాలి? ఇది మోసం, అబద్ధం. నా గుండె పగిలిపోతుంది. ఈ ఆవేదన భరించలేకుండా ఉన్నాను. వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నా బిడ్డను, నా రాజేష్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ట్రీట్మెంట్ బాగా పనిచేస్తున్నట్టుందే. ఇచ్చిందో చాలే. డాక్టర్, నీ అభిమాన పత్రిక నగ్న సత్యం. నీ బండారాన్ని బయట పెట్టిన నెగటివ్. మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి డాక్టర్. కానీ పాపం పండాలిగా. పదండి. నీ ఆడపిత్తలు ఎన్ని నర్భాలకు దారితీస్తుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? నాలుగు తీసుకుని డాక్టర్ ఇంత నీచానికి పాల్పడతాడనుకోలేదు. ఇప్పటికైనా తెలిసొచ్చిందా? లేకపోతే ఇప్పటికే సగం చచ్చాను. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను ఇంకేమనకండి. బాబు, తమ్ముడు, బాబు, తమ్ముడు, తమ్ముడు, భగవంతుడు నన్ను కుంటిదానిగానే పుట్టించాడు. ఏ సరదాలు సుఖాలు ఎరుగను. నా శరీరం ఒక ద్వేషకూటంగా తయారైంది. ఎవరు సుఖంగా ఉన్నా ఓర్వలేను. ఆ ఓర్వలేని తనంతో సీత పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాను. శారద విషయంలో కూడా అదే చేశాను. తమ్ముడు, భగవంతుడు కూడా నన్ను ఎలాగో క్షమించడు. నువ్వైనా బాబా, శారదమైంది. వాళ్ళన్న ఇంటికే వెళ్ళి ఉంటుంది. ఏం అఘాత్యం చేసుకుంటుంది ఏమిటో. వెంటనే వెళ్ళు.
శారద మీద చేయి చేసుకున్నారు. నాకు ఈ శిక్ష చాలదు బావా, నా చాలదు. బాబు, 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 రాజేష్ గారు, రాజేష్ గారు, ఏమిటిదంతా? పాపక్షాళనం. అవును శారద, నేను పాపం చేశాను. దానికి పరిహారంగా నన్ను నేనే శిక్షించుకున్నాను. ఛే, ఛే, అందులోనూ తొందరపాటే. శారద, ఒక నిజం చెప్పనా? చెప్పండి. బాబుకి అమ్మగా, రాజేష్ కత్తంగిగా నువ్వు రావాలి శారద. ఆజ్ఞాపించడం లేదు, అర్పిస్తున్నాను శారద.